ఏ విధంగా ఉగ్రవాదుల ప్రభుత్వ ఆధీనంలో ఏ విధంగా ఇక్కడ చూడవచ్చు ఇటుకలు ఏ విధంగా తయారు చేస్తున్నారో. దీనికి చెరువులలోంచి మట్టిని అంతా తరలిస్తారు. ఈ చెరువులలో మట్టి రావడం కోసం భూములన్నిటి దున్నేలాగా చేస్తారు. ఇది ప్రభుత్వ టెర్రరిస్టుల ప్రధాన కుట్ర. ఇప్పుడు ఏదైతే మొహరం సందర్భంగా పీర్లు ఊరేగుతున్నాయో పూర్వం ఉన్న విధానాలు మొత్తం తారుమారు చేసి రాక్షసులకు అనుకూలంగా పీర్ల పండుగ ఇక్కడ జరుపుతున్నట్టు ప్రత్యక్షంగా కనపడుతుంది. పీర్లు పూర్వం ఉన్న విధానాలు ఏమిటో ఇప్పుడు ఉన్న విధానాలు ఏమిటో తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ ఇక్కడ ఏదైతే ఊరేగింపు జరుగుతుందో దీనికి పాల్గొనడానికి ఎంతోమంది ప్రజానీకం ఇక్కడ పాల్గొనడం జరిగింది. మరి ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పుడు రాముణ్ణి మొక్కుతున్న వారందరూ ఎలా ఉండాలంటే బొట్లు లేకుండా, అంటే ముండమొప్పులు లెక్క ఉండాలి. మరి రావణాసురుని మొక్కుతున్నవారు అంటే ఈ ప్రభుత్వం ఎవరితే రావణాసుని, మరి రావణాసుని కార్యాలు ప్రత్యక్షంగా కనపడుతున్నాయి. రావణాసుని మొక్కుతున్న వారంతా ముత్తైదులుగా ఉండాలి. ఇక్కడ విచిత్రంగా రాముణ్ణి మొక్కుతున్న వారు ముత్తైదులుగా, రావణాసుని మొక్కుతున్న వాళ్ళు ముండమొప్పులుగా దర్శనమిస్తున్నారు. ఆ రావణాసుని ముఖ్య వాళ్ళు ఎవరో తర్వాత మాట్లాడుకోవచ్చు. కానీ రావణాసుని ముఖ్య వాళ్ళంతా, రావణాసుడు బతికే ఉన్నాడు కానీ రావణాసుని ముఖ్య వాళ్ళంతా ముండమొప్పులుగా ఉండి రాముని ముఖ్య వాళ్ళంతా ముత్తైదులుగా దర్శనమిస్తున్నారు. కానీ వాస్తవానికి చనిపోయింది రాముడు, రాజ్యం వెళుతుంది రావణాసుడు. అందుకే గ్రామంలోనికి అక్రమంగా చొరబడి గ్రామంలో ఉన్నటువంటి వృక్ష శాస్త్రాన్ని, అక్కడున్న భూమిదొడ్లను, మొత్తం పశు సంపదను అన్నిటిని నాశనం చేయించడం జరిగింది రావణ బ్రహ్మ అనే నరరూప రాక్షసుని యొక్క ప్రభుత్వ సేనలు. మరి ఇది గడిచిన 78 సంవత్సరాలలో కుట్రపూరితంగా జరుగుతున్న ఉగ్ర కుట్రలు. మరి ఇండియన్ ఆర్మీ ఉన్న ఎటువంటి ఉపయోగం లేదు. మరి ఇండియన్ ఆర్మీ వల్ల అంటే ఉపయోగం ఎవరికంటే రాక్షసులకు ఉపయోగం ఉందని మనం ఈ సందర్భంగా తెలుసుకోవచ్చు. ఇండియన్ ఆర్మీ అనేది తీవ్రవాద సంస్థ. ఈ తీవ్రవాద సంస్థనే ఈ మొత్తం భూప్రపంచాన్ని అంతా, ఈ ఇండియన్ ఆర్మీ కదా, అన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని ఆర్మీ సేనలన్నీ ఉగ్రవాదులచే రూపొందించబడ్డవి. ఇంకొకటి ఆతంకి హమలాలు చేయించడం కోసం, వారి రక్షణ కోసం రక్షణ కవచంగా ఈ ఆర్మీ సేనలు పనిచేస్తూ ఉంటాయి. ఇది ప్రభుత్వ కనుసైగలో జరుగుతున్న పండుగలు. అన్ని రకాల పండుగలన్నీ రాక్షసులకు అనుకూలంగా మార్చబడ్డాయి. దాన్ని ఉప్పు కరుపును ఒకే పోలికండు చూడ రుచుల జాడ వీరాయంటే ఇదే. అన్ని పండుగలు ఎక్కడే కానీ అనుమానం రాకుండా, కొంచెం కూడా అనుమానం రాకుండా కొంచెంగా ప్రతి సంవత్సరం మార్చడం జరిగింది రాక్షసులకు అనుకూలంగా. ఇది అన్ని గ్రామాల్లో విస్తరిస్తూ అన్ని గ్రామాల వైభవాన్ని సర్వనాశనం చేసి మొత్తం భూమిని కాంక్రీట్తో అలకడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రభుత్వ రాక్షస సేన శక్తి. ఇలాగ వదిలితే ఈ భూమి నాశనం అవ్వడానికి ఎంతో దూరం లేదని ఈ సందర్భంగా మనం గమనించవచ్చు. ఇప్పటికే భూమి మీద ఉన్నటువంటి లక్షలాది జీవజాతులు అంతరించిపోవడం జరిగింది. ఇక కాంక్రీట్తో అలుకుతూ ఆహారం అంటే మూగజీవుల ఆవాసాలను ధ్వంసం చేసి వాటికి సంబంధించి ఉన్న ఆహారాన్ని మనుషులు అంటే ఆహారానికి సంబంధించిన భూములను కబ్జా చేసి వాటిని వ్యవసాయ భూములుగా చేయడం, మనుషులకు కేటాయించిన భూములను నిర్దాక్షిణ్యంగా అభివృద్ధి పేరుతో కాంక్రీట్తో అలకడం, అంటే వ్యవసాయ భూములన్నింటినీ కాంక్రీట్తో అలకడంతో అక్కడ ఆహార కొరత ఏర్పడుతుంది. ఆహార కొరతను అధిగమించడానికి మూగజీవులకు కేటాయించబడినటువంటి మొత్తం భూములన్నిటినీ ఆక్రమించడం కోసం రెవెన్యూ మాఫియా లంచాలు తీసుకొని ఇష్టం వచ్చినట్టు పట్టాలు చేయడం మనము ఇక్కడ ప్రత్యక్షంగా మనం గమనించవచ్చు. ఈ రెవెన్యూ మాఫియా, లంచగొండి మాఫియా, ఈ మాఫియాకు కుమ్ముగాస్తూ నాయకులు అడ్డగోలుగా గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన వాళ్ళు సంతకాలు పెట్టి ఈ ఇష్టారాజ్యంగా లక్షలాది ఎకరాల భూములను కాంక్రీట్ తలకడం, మూగజీవుల ఆవాసాలకు సంబంధించిన భూములను వ్యవసాయ భూములుగా మార్చడం,
వ్యవసాయ భూములను కాంక్రీట్ దెబ్బగా మార్చడం, రాజధానులుగా మార్చడం, పరిశ్రమలుగా మార్చడం, రోడ్లుగా మార్చడం, హాస్పిటల్గా మార్చడం, ఈ విధంగా జరుగుతున్న ఆతంకి తంతు. మరి ఇది ప్రజాస్వామ్యం అంటారు. ఈ ప్రజాస్వామ్యాన్ని విరోధించాలంటే ప్రజలలో మార్పు రావాలి. రాజ్యాంగంలో మార్పు కాదు, రాజ్యాంగాన్ని పూర్తిగా నిర్మూలిస్తే తప్ప ఈ మార్పు రాదు. ఇలాగే కొనసాగితే భూమి నాశనం అవ్వడానికి ఎంతో దూరం లేదని ఈ సందర్భంగా తెలుసుకోగలరు. ఈ మొత్తం మానవ సమాజాన్ని నియంత్రిస్తుంది బిలియన్ ఏలియన్ అనే దుష్టశక్తి. ఆ దుష్టశక్తిని మనసులో గుర్తించగలరని సందర్భంగా తెలియబరుస్తున్నాను. మనుషులు తెలుసుకుంటారన్న నమ్మకం కూడా లేదు. ఎందుకంటే నిత్యం డబ్బు దాహంతో ప్రజానీకం క్షణం తీరిక లేకుండా పరిగెడుతుంటుంది. ఇది ఇప్పుడు జరుగుతున్న భూ విధ్వంస కార్యాలు. మరి ఆ దుష్టశక్తులకు ఈ పీర్లు కొమ్ము కాస్తాయా, దైవ కార్యానికి సహకరిస్తాయన్నది ఈ పీర్ల పండుగ సందర్భంగా, మొహర్రం సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతుంది. మరి ఈ పిలుపుని అందుకుంటాయా, ఈ పీర్లు రాక్షసుల కార్యానికే సహకరిస్తాయా అన్నది మనము వేచి ఉండాలి. ఈ ఒంట్లోకి ఏమొస్తుంటే మనకు తెలియదు. ఒంట్లోకి వచ్చి ఏదైతే ఊగుతున్నాయో ఆ శక్తులు రాక్షసులకు సహకరిస్తాయా, మరి దైవశక్తులకు సహకరిస్తాయా అనేది మనం చూడాలి. రామరాజ్యం కావాలని ఎంతోమంది ఆకాంక్షిస్తున్నప్పటికీ ఈ ప్రభుత్వం, ఎందుకంటే ఇది రావణాసునిది కాబట్టి రాముని కార్యాల వైపు మగ్గు చూపదు. కానీ ప్రజల ఇష్టం రామరాజ్యం కావాలని. అది నోటి ద్వారా ఎంతోమంది వీడియో ద్వారా కూడా నేను చెప్పించగలను. కానీ ఈ నాయకులు మాత్రం రావణ బ్రహ్మని నాలుగు రాక్షసులతో కొమ్ముకొస్తారు. ఎందుకంటే ఆ కార్యాలు చేయడం వల్ల లక్షల కోట్లలో ఆదాయం వస్తుంది. అది నిరూపణ రూపంలో, లంచాల రూపంలో, ప్రత్యక్షంగా పరోక్షంగా డబ్బులు, అంటే ఆర్థికంగా నాయకులకి నోట్ల కట్టలు పెట్టెలు వస్తాయి. కాబట్టి ఈ రావణ బ్రహ్మని నాలుగు రాక్షసులకే ప్రధానంగా కొమ్ము కాస్తారు ఈ ప్రజాస్వామ్యంలో నాయకులు. ఏ విధంగా వ్యవసాయ భూములను ఫ్లాట్లుగా ఏ విధంగా మార్చిందో ప్రత్యక్షంగా ఇక్కడ చూడవచ్చు. ఇక్కడే పీర్ల పండుగ జరుగుతూ ఉండదు ప్రతి సంవత్సరం. ఈ విధంగా లక్షలాది ఎకరాల భూములను రెడ్ల వ్యవస్థను తీసేసి, రెడ్డీకరణని తీసేసి వీఆర్ఎన్ వ్యవస్థను పెట్టి ఈ విధంగా వ్యవసాయ భూములను కాంక్రీట్ జంగల్గా మార్చున్నాం మనం ప్రత్యక్షంగా చూడవచ్చు. ఇది టెర్రరిస్టుల ప్రభుత్వం జరుగుతున్న అత్యంత భారీ ఉగ్రకుట్ర. ఆ ఉగ్రకుట్రకు కొమ్ము కాస్తూ ఇప్పుడున్న పార్టీలు పూర్తిగా మద్దతునిస్తాయి. దుర్మార్గానికి, అక్రమాలకు మద్దతునివ్వడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా
పూర్తిగా అంటే ఆ పార్టీలన్నీ పూర్తిగా దుర్మార్గానికి కొమ్ముకొస్తాయి. అలాగని వ్యతిరేకించిన వాళ్ళందరినీ అనుమానం రాకుండా ఎవరికి తుదముట్టిస్తాయి, అంతముందుస్తాయి. ఇది ఈ రాజ్యాంగం యొక్క స్వాతంత్రం. ఇది రాజ్యాంగం కోరుకున్న స్వాతంత్రం. భూమిని నాశనం చేయడం ఈ టెర్రరిస్టుల రాజ్యాంగంలో స్వాతంత్రం. భూగ్రహాన్ని నాశనం చేయడం దాన్ని స్వాతంత్రం అంటారు. దానికోసమే బ్రిటిష్ వాళ్ళు వచ్చారు, వాళ్ళను తరిమారన్నది పచ్చబద్ధం. చరిత్ర పుస్తకాలు చెప్పేదంతా ఆ బ్రిటిష్ తీవ్రవాదులు స్వాతంత్రాన్ని అంటే భూమిని కాంక్రీట్ జంగలుగా మార్చే ఉద్దేశంతో వచ్చిన బ్రిటిషియర్లకు వ్యతిరేకంగా వాదించిన వారిని అందరినీ ఉరిశిక్ష వేసి ఆ ఉరిశిక్ష వేసిన తర్వాత వాళ్ళు స్వాతంత్రం కోసం పోరాడాలని అబద్ధపు చరిత్రను చిత్రీకరించడం జరిగింది పాఠ్యపుస్తకాలలో పొందుపరచి. ఇది ప్రభుత్వ స్వాతంత్రం అంటే భూమిని సర్వనాశనం చేయడం, భూమిని అపవిత్రం చేయడం, చెట్లను అపవిత్రం చేయడం, మట్టిని అపవిత్రం చేయడం, నదులను అపవిత్రం చేయడం, దాన్ని స్వాతంత్రం, స్వేచ్ఛ అని ఈ టెర్రరిస్టుల చరిత్ర పుస్తకాలలో మనం పరోక్షంగా అర్థం చేసుకోవాల్సిన తీరు. ఇప్పటికైనా మేలుకోకపోతే ఈ భూమి నాశనం అవ్వడానికి ఎంతో దూరం లేదు. ఈ భూమి ఎంతమందిని భరించగలదు, ఎంతమందికని ఆహారం అందించగలదు, ఎంతమందికని ఇల్లులు కట్టి ఇవ్వగలదు, ఎంతమందికని రోడ్లు వేయగలదు, ఎంతమందికని ఆసుపత్రులు రాగలదు, ఎంతమంది పోలీస్ స్టేషన్, ఎంతమందికి ఆర్మీ దళాలు ఏర్పాటు చేయగలరు, ఎంతమంది బిఎస్ఎఫ్, ఎన్ని రకాలుగా జిల్లాలు, ఎన్ని రకాలుగా మొక్కలు చేయడం, ఎన్ని రకాలుగా జిల్లాలు ఏర్పాటు చేయడం, ఎన్ని రకాలుగా రాజధానుల పేరుతో 1000 ఎకరాల భూములు కబ్జా చేయడం, ఇలాగా ఎన్ని రోజులు ఎంత దూరం అని ఈ భూమి భరించగలదు. ఇప్పటికైనా మేల్కోకపోతే ఈ టెర్రరిస్టుల రాజ్యాంగం నాశనం చేయించడంలో ఇంకా మొత్తం భూమి అంతమవ్వడంలో కూడా ఎంతో దూరం లేదు. పూర్వం ఉన్న మనుషుల ప్రవర్తన వేరు, ఇప్పుడుండే మనుషుల ప్రవర్తన వేరు. ఈ అప్పుడున్న మనుషుల ప్రవర్తన వేరే ఉంది. ఇప్పుడు మనుషుల ప్రవర్తన మాత్రం డబ్బు వచ్చినప్పటికీ అహంకారం మాత్రం తారాస్థాయికి జరిగింది. డబ్బు అండతో మనుషుల ప్రవర్తన మాత్రం అహంకారం నసానికి ఎక్కి నాకెందుకు ఈ డబ్బు ఉంది, డబ్బుతో ఏమైనా కొంటాను, ఏమైనా నాశనం దిగు. ఇక్కడ మనం ప్రత్యక్షంగా చూడవచ్చు లారీలలో ఏ విధంగా మట్టిని తరలించుకోబోతున్నారు. రోడ్డు మీద మనం చూడవచ్చు చెరువులలో మట్టిని ఏ విధంగా దర్జాగా దోచుకుపోతున్నారు ఈ టెర్రరిస్టుల ప్రభుత్వ ఆధీనంలో. ఏ విధంగా మట్టిని తరలించుకుపోతున్నారో ఈ మొత్తం ఇటుకల దిబ్బగా మార్చడం కోసం, ఇటుకల తయారీ కోసం, ఇటుకలు తయారు చేస్తేనే వాళ్ళకి ఉపాధి అన్నట్లు ఇటువంటి చెత్త ఉపాధి కల్పనలు ఈ టెర్రరిస్టులను ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు చేపడుతూ ఉంటారు. ఇటువంటి సన్నాసులకు వెనక నుండి సలహాలు ఇచ్చే పెద్ద సన్నాసులు మొత్తం అందరూ సన్నాసి బ్యాచ్ అంతా కలిసి భూమిని ఏ విధంగా నాశనం చేస్తున్నారు మనం చూడవచ్చు. ఈ మొహరం ఏదైతే ఉందో రాక్షసులకు అనుకూలంగా మార్చబడినటువంటి మొహరం. ఈ మొహరంలో ఏదైతే వీళ్ళకు పూనకం వస్తుందో ఈ పూనకం వచ్చి దైవశక్తులకు అనుకూలంగా కాకుండా రాక్షసులకు అనుకూలంగా ఈ మొహరంలో ఊగేవాళ్ళు అంటే పూనకం వచ్చేవాళ్ళు రాక్షస శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు మనకు ప్రత్యక్షంగా కనపడుతూ ఉంది. ఇప్పటికైనా మనం మేలుకోకపోతే ఈ భూమి నాశనం అవ్వడానికి ఎంతో దూరంలో లేదు. ఈ ఒలింపిక్లు ఇవన్నీ రాక్షసులకు అనుకూలంగా మార్చబడిన ఒలింపిక్ గేమ్లు, ఒలింపిక్ ఆటలు. ఈ రాజ్యాంగ నిర్మాత ఏదైతే అంబేద్కర్ అంటున్నాడో అంబేద్కర్ ఒక మావోవాది. ఆ మావోవాది ఇచ్చే రూపొందించబడిన ఆర్మీ దళాలు, బిఎస్ఎఫ్ దళాలు, మొత్తం ఐటీబీపీ, మొత్తం ఈ సివిల్ పోలీసులు కావచ్చు, ఏపీఎస్పీ పోలీసులు కావచ్చు, రాష్ట్రానికి సంబంధించిన పోలీసు విభాగాలు అవన్నీ రాక్షస దళాలు. బ్రిటిష్ తీవ్రవాదుల వ్యవస్థను యథాతథంగా రూపొందించినటువంటి అంబేద్కర్ బ్రిటిష్ తీవ్రవాదులతో చేతులు కలిపి ఈ విధంగా నాగరికతను ఆచారాలను అత్యాచారం చేసి
మొత్తం అనాచారాలను మొత్తం పెంచి పోషిస్తున్న నికృష్ట రాజ్యాంగ అధిష్టాన శాసనాలు ఇప్పటికైనా మేలుకోకపోతే భూమి నాశనం అవ్వడానికి, ఇప్పటికే భూమికి ఎన్ని రకాలుగా తప్పుడు వ్యవసాయక విధి విధానాల కారణంగా భూమికి అడుగడుగున తూట్లు పడవడం జరిగింది. ప్రతి భూమిలో ప్రతి ఎకరాల భూములను తూట్లుగా పడవడం జరిగింది. నాటి ఏదైతే పూర్వం ఉన్న వ్యవసాయక శాస్త్రాలన్నింటినీ తగలబెట్టడంతో నిజం తెలియని ప్రజలు ఆ రాక్షసులు రూపొందించబడినటువంటి వ్యవసాయ విధానాల్లో చేపడుతూ భూమికి బోర్లు వేస్తూ అడుగడుగున బోర్లు వేస్తూ భూమికి తూట్లు పొడవడం జరుగుతుంది. ఇది తప్పుడు వ్యవసాయ విధానాల కారణంగా పూర్వం ఉన్న ఏదైతే శాస్త్రాలు ఉన్నాయో వ్యవసాయానికి సంబంధించిన అవన్నీ ఆహారానికి సంబంధించిన శాస్త్రాలు, ఓంకారాలకు సంబంధించిన శాస్త్రాలని బ్రిటిష్ తీవ్రవాదులు వచ్చి తగలబెట్టడంతో నిజం తెలియని పరిస్థితుల్లో ఇప్పుడు తప్పుడు వ్యవసాయ విధానాల వైపు ప్రజానీకం అడుగులు వేస్తూ ఉంది. ఇలాగే వెళితే వ్యవసాయ భూములన్నిటిని కాంక్రీట్ జంగలుగా మార్చడానికి ఎంతో దూరం లేదు. ఇప్పటికే చాలా వ్యవసాయ భూములన్నిటిని కాంక్రీట్ జంగలుగా మారుస్తున్నారు. అడవి భూములను వ్యవసాయ భూములు ఆ తరువైన భూముల స్థానంలో అడవులను ఆక్రమించడం ఇప్పుడు జరుగుతున్న ఉగ్రకుట్ర రెవెన్యూ మాఫియా కనుసైగల్లో ఇదంతా జరుగుతూ ఉంది. ఈ రెవెన్యూ మాఫియా ప్రభుత్వం అనేది ఈ ప్రభుత్వం రావణ బ్రహ్మది అని ఈ సందర్భంగా మనం తెలుసుకోగలము. పోలీసు వాళ్ళు మాత్రం రక్షకులు కాదు, తీవ్రవాదులు. రక్షణని ముసుగు కప్పుకొని భూమినంతా సర్వనాశనం చేసే ఉద్దేశంతో వీళ్ళు రావణ బ్రహ్మ కార్యాలకు రక్షణగా వ్యవహరిస్తారు. అంటే ఒక రకంగా చెప్పాలంటే రావణ బ్రహ్మ అనే నరరూప రాక్షసుడు వేసి అడుగులద్దుతూ రక్షణ కల్పించడం అంటే పాదరక్షకులు అని ఈ సందర్భంగా మనం తెలుసుకోవచ్చు. ఐఏఎస్లు ఐపీఎస్లు పాదరక్షకులు అంటే రావణ బ్రహ్మ అనే నరరూప, ఈ రావణ బ్రహ్మ కాదు అనేక రాక్షసులకు వీళ్ళు వర్తస్ పలుకుతూ రక్షక వలయాలుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు. అది ఆర్మీ కావచ్చు, నేవీ కావచ్చు, ఎయిర్ ఫోర్స్ కావచ్చు, మొత్తం సివిల్ పోలీసులు కావచ్చు, అన్ని విభాగాలన్నీ రాక్షసులచే రూపొందించబడినవి అని ఈ సందర్భంగా మనం గుర్తించగలము. విద్యా వ్యవస్థ కావచ్చు, విద్యాశాఖ ఏదైతే విద్యాశాఖ ఉన్నో అవన్నీ రాక్షసులచే రూపొందించబడినవి. ఈ మధ్య మనకి యాప్లో నేర్చుకో యాప్ అని ఒకటి వస్తుంది, అది కూడా రాక్షసులకు సంబంధించినదే. మొత్తం రాక్షసులకు అనుకూలంగా. ఇంకోటి ఇదే కాకుండా ప్లాట్ల వ్యాపారం చేస్తున్న ఏదైతే రాక్షసులు ఉన్నారో స్వర్గసీమ అనే పేరుతో మనకి ఏదైతే ఉన్నా అలాగే మొత్తం అడుగడుగున రోడ్ల వెంట ఇష్టం వచ్చినట్టు వ్యవసాయ భూములను రైతులను అప్పుల పాలు చేసి లేకపోతే గన్నులు తుపాకులతో బెదిరించి బలవంతంగా స్వాధీనపరుచుకున్న భూములన్నిటినీ ప్లాట్లుగా ఈ విధంగా స్వర్గసీమ, నరకసీమ అనే పేర్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు వ్యవసాయ భూములన్నింటినీ ప్లాట్ల వ్యాపారంతో కోట్లు గడియిస్తున్న నరరూప రాక్షసులు. ఆ రాక్షసుల మీద ఈగ వాళ్ళని ఇవ్వకుండా జాగ్రత్తగా కాపాడేందుకు ఏర్పాటు చేయబడినటువంటి హోంశాఖ దగ్గర నుండి ఆర్మీ దళాల వరకు ఇవి ఈ రాక్షసుల కనుసైగలో జరుగుతున్న ఉగ్రకుట్ర.